hello. Welcome to Big Cinema. This is Rekha. ఇండియన్ సినిమా మార్కెట్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటే, అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మేకర్ అట్లీల కాంబో. ఈ ఇద్దరు కలిసిన ప్రాజెక్ట్ అంటే సినిమా కాదు, ఒక బాక్స్ ఆఫీస్ స్టామ్. ఇక టార్గెట్ 2000 కోట్ల మార్క్ అంటూ ట్రేడ్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి కూడా. ఇక లేటెస్ట్గా ఈ మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి హీట్ పెంచేస్తోంది. ఇంతకీ అదేంటో మనము చూసేద్దామా? పుష్ప 2తో ఒక ఇండస్ట్రీ కాదు, మొత్తం ఇండియన్ సినిమా దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ సెన్సేషనల్ సక్సెస్ తర్వాత స్టార్ డమ్ కు తగ్గ ప్రాజెక్ట్, క్రేజ్ కి తగ్గ స్కేల్. అది కోలీవుడ్ షోమ్యాన్ అట్లీ డైరెక్షన్ లో సినిమా. సన్ పిక్చర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్, 1000 కోట్ల మాస్ విజన్. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఫ్యాంటసీ కాదు, సూపర్ హీరో రీజనరేషన్. 3 డైమెన్షన్స్ లో అల్లు అర్జున్ క్యారెక్టర్ అంటే ఇంతవరకు ఇండియన్ సినిమాలో చూడని సూపర్ హీరో అవతార్. ఇక బన్నీ కోసం స్పెషల్ గా హాలీవుడ్ స్టంట్ యాక్టర్ నాథన్ పీపుల్ ను బాడీ డబుల్ గా తీసుకున్నారట. మరోవైపు యోగి బాబు చేసే యాక్షన్ కోసం కూడా కాలిఫోర్నియాకు చెందిన నారాయణ్ క్యాబ్రల్ ను రంగంలోకి దించారని టాక్. ఇక ఫేమస్ లోలా విజువల్ ఎఫెక్ట్స్ సంస్థతో కలిసి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని యూజ్ చేస్తూ విజువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడట అట్లీ. ఇక తాజాగా ముంబై ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయిన షెడ్యూల్లో అల్లు అర్జున్ తో పాటు మృణాల్ కలిసి నటించగా, తర్వాతి షెడ్యూల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఎంట్రీ ఇవ్వనుందట. మరోవైపు రష్మిక మందన, జాన్వీ కపూర్ కూడా కీ రోల్స్ చేస్తున్నారన్న టాక్ తెగ చక్కర్లు కొట్టేస్తోంది. మేకర్స్ సైలెంట్ గా ఉన్నారంటే నిజమే కాబోలు. చూడాలి మరి, ఎప్పుడు చూడని విజువల్ ట్రీట్ గ్యారంటీ అంటున్నట్లు 2027లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తాడో. సంక్రాంతి పండుగ ముగిసినా టాలీవుడ్ జోరు మాత్రం తగ్గలేదు. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమాల తర్వాత మన స్టార్ హీరోలంతా మళ్ళీ షూటింగ్ మూడ్ లోకి వచ్చేశారు. వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అంతా సెట్స్ పై తెగ బిజీగా గడిపేస్తున్నారు. మరి ఎవరు ఎక్కడ షూటింగ్ చేస్తున్నారు, ఏ సినిమా స్టేటస్ ఏంటో మీరు ఓ లుక్ వేయండి. ఒకవైపు సంక్రాంతి సంబరాలు, మరోవైపు సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన సినిమాలు. మొత్తానికి థియేటర్లలో హౌస్ఫుల్, బాక్స్ ఆఫీస్ వద్ద క్యాష్ ఫుల్. ఏదేమైనా సంక్రాంతి వైబ్ ఫుల్ ఆన్. కట్ చేస్తే పండగ ముగిసింది, కానీ షూటింగ్ స్పీడ్ డబుల్ అయింది, బ్రేక్ అయిపోయింది. ఇక మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేయాలి అన్నట్టు మన స్టార్ హీరోలంతా మళ్ళీ సెట్స్ లో ఎంట్రీ ఇచ్చేశారు. హైదరాబాద్, గండిపేట, ఆర్ఎఫ్సి, అజీజ్ నగర్, తుక్కుగూడ, ముచ్చింతల్, ప్రతి ఏరియా ఒక షూటింగ్ స్పాట్, ప్రతి సెట్ ఒక పండుగ. ముందుగా చూస్తే వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 షూటింగ్ బేగంపేటలో జోరుగా సాగుతుందని టాక్. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా సమ్మర్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు, రాజమౌళిల డ్రీమ్ ప్రాజెక్ట్ వారణాసి కోసం గండిపేటలో స్పెషల్ గా వేసిన సెట్ లో భారీ సీన్స్ షూట్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు చేసిన మేకోవర్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది కూడా. ఇక ఎన్టీఆర్, నీల్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా రోర్ డ్రాగన్ కోసం ఆర్ఎఫ్సిలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ప్లాన్ చేశాడట పీటర్ హెడ్స్. ఇక ఈ ఏడాది జూన్ 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారన్న టాక్ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. ఇక రామ్ చరణ్ తో బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న వింటేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది అజీజ్ నగర్ లో పరుగులు పెడుతోందట. రిలీజ్ టార్గెట్ అయిన మార్చ్ 27 మరో 2 నెలల్లో వచ్చేస్తుందని కాబోలు. ఇక విజయ్ దేవరకొండ, రవికిరణ్ కాంబోలో వస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా రౌడీ జనార్దన గండిపేటలో, సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటిగడ్డు తుక్కుగూడలో, 2 జనల అవతారంలో కనిపించనున్న నాని ది ప్యారడైజ్ ముచ్చింతల్లో జోరుగా షూటింగ్స్ చేసుకుంటున్నాయట. మొత్తానికి సంక్రాంతి సందడితో ఊపందుకున్న టాలీవుడ్ ఇప్పుడు షూటింగ్స్ తో మరోసారి వేడెక్కుతోందన్నమాట. టాలీవుడ్ లో కొత్త భామల రేస్ ఎప్పుడు హాట్ టాపికే. అయితే ఈ 2026లో ఈ రేస్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండడం ఇక్కడ విశేషం.
అవును, పెద్ద బ్యానర్లపై భారీ అంచనాలతో ఈ ఏడు పలు సరికొత్త అందాలు తెలుగు తెరపై మెరవబోతున్నాయి. మరి ఇంతకీ ఆడియన్స్ ని తమ గ్లామర్ తో కట్టి పడిస్తామంటూ ఎంట్రీ ఇస్తున్న ఆ ముద్దు గుమ్మలెవరో మీరు చూసేయండి. టాలీవుడ్ ఇది సినిమా ఇండస్ట్రీ కాదు, ఒక లాంచ్ ప్యాడ్. ఇక్కడ ఎంట్రీ దొరకడం ఈజీ, కానీ నిలబడడం చాలా కష్టం. ఒక్క హిట్ లైఫ్ ని మార్చేస్తుంది, ఒక్క మిస్ గేమ్ ని క్లోజ్ చేస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి హీరోయిన్ ఫోకస్ అంతా మొదటి సినిమాపైనే. ఇక 2026లో టాలీవుడ్ కు హాయ్ చెప్పడానికి రెడీ అవుతున్న సరికొత్త అందాల భామలెవరో చూస్తే కనిపించే మొదటి పేరు సాత్విక వీరవల్లి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. స్వచ్ఛమైన తెలుగు అమ్మాయిలు లంగావణిలో నిజంగానే ఆకాశంలో ఒక తారలా మెరిసిపోతోంది. గీతా ఆర్ట్స్, వైజయంతి లాంటి బ్లాక్ బస్టర్ బ్యానర్ నుంచి లాంచ్ అంటే ఈ అమ్మడిలో ఏదో విషయం ఉందన్నమాటే. హిట్ అయితే ఒక్క సినిమాతోనే లైఫ్ సెట్. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెడుతోంది ఇమ్మాన్వి ఇస్మాయిల్. డాన్సింగ్ టాలెంట్ తో ఇప్పటికే యూత్ ను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడిని దర్శకుడు హను సెలెక్ట్ చేశాడంటే టాలెంట్ కి పక్కా గ్యారంటీ. ఇక ఇది గనక పాన్ ఇండియా సక్సెస్ అయితే టాలీవుడ్ కాదు, సూటిగా బాలీవుడ్ గేట్సే ఓపెన్ అయిపోతాయి కూడా. ఇక మరో పేరు ఇప్పటికే బ్రాండ్, తనే సారా అర్జున్. ధురంధర్ తర్వాత ఆమె పేరు ఒక బస్. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యూఫోరియా ఆ క్రేజ్ ను మరింత పెంచే ప్రాజెక్ట్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఒక్కటే, ఈ అమ్మడి స్కెడ్యూల్ ఫుల్. చివరిగా మాళవిక మోహనన్. లాంచ్ అయిన ది రాజా సాబ్ సోసో అయినా ఈ మల్లు బేబీకి అవకాశాలు క్యూలో ఉన్నాయని టాక్. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఒకటే, 2026లో టాలీవుడ్ స్క్రీన్ ను డామినేట్ చేసే నెక్స్ట్ క్వీన్ ఎవరు అని. ఎవరెన్ని చెప్పినా డిసైడ్ చేయాల్సింది మాత్రం టైం అండ్ టికెట్ కౌంటరే. సినిమా రిలీజ్కి 90 రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలని హుకుం జారీ చేసింది హైకోర్టు. మరి అది నిజంగా సాధ్యమేనా? ట్రైలర్ వచ్చాక కూడా సినిమాలు వాయిదా పడుతున్నాయి కదా. అలాంటప్పుడు 3 నెలల ముందే డేట్ ఫిక్స్ చేయగలరా? అసలు మేకర్స్ రేట్ల కోసం ఫైట్ చేయాలా, లేక బడ్జెట్ ని కంట్రోల్లో పెట్టాలా? సినిమా కొత్తదా? హీరో పెద్దవాడా? ఫెస్టివల్ సీజనా? ఇంకేం టికెట్ ధర డబుల్ చేశాయి? ఇదే ప్రశ్న రైజ్ చేస్తుంది తెలంగాణ హైకోర్టు. సినిమా టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచేయొచ్చా అని. కోర్టు చెప్పినా కూడా సంక్రాంతి సినిమాలకు ధరలు పెంచారంటూ అధికారులపై ఫైర్ అవ్వడమే కాదు, మెమోలు ఇవ్వడమేనా పరిష్కారం అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కూడా. అందుకే టికెట్ ధరలు పెంచాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలంటూ క్లారిటీగా చెప్పేసింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. సినిమా అంటే అదేదో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కాదు. ట్రైలర్ వచ్చి కూడా సినిమాలు ఆగిపోతున్నాయి. ఇక చివరి నిమిషంలో డేట్లు మారవని గ్యారంటీ ఏంటి? బాహుబలి డేట్లు మారాయి, రాజా సాబ్ ఆగింది, పుష్ప చుట్టూ సర్కస్ జరిగింది, అఖండ 2 ప్రీమియర్లు కట్ అయిపోయాయి. ఎన్నోసార్లు హరిహర వీరమల్లు డేట్లు షఫుల్ అయ్యాయి. ఇక గేమ్ చేంజర్ 3 ఏళ్లుగా వెయిటింగ్ రూమ్ లోనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో 3 నెలల ముందే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేయడం సాధ్యమా? డేట్ మారితే ఏంటి, మళ్ళీ అప్లై చేయాలా? మళ్ళీ 3 నెలలు వెయిట్ చేయాలా? నిజమేంటంటే టికెట్ ధర పెంచడం ఈజీ, కానీ ఆడియన్స్ నమ్మకం పెంచడం చాలా కష్టం. సినిమా బతకాలంటే హైప్ కాదు, హై ప్రైస్ కాదు, హై వాల్యూనే మ్యాటర్. ఎండ్ ఆఫ్ ది డే సినిమా హిట్ అవ్వాలంటే ఆడియన్స్ థియేటర్కు రావాలి. అది జరగాలంటే ప్రైస్ కాదు, కంటెంట్ మాట్లాడాలి. చూడాలి మరి మేకర్స్ బడ్జెట్ని కంట్రోల్లో పెట్టి కంటెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారో, లేక రేట్లు పెంచాల్సిందే అంటూ యుద్ధం చేస్తారో. S2S సినిమాస్, ది పర్మనెంట్ ఇండి ప్రొడక్షన్ బ్యానర్లపై రాజేష్ జగన్నాథన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త సినిమా ఆత్రేయపురం బ్రదర్స్.
రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్స, రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం తాజాగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్స్ వశిష్ఠ, అనుదీప్, ఆదిత్య హాసన్, ప్రవీణ్ కాండ్రేగుల అటెండ్ అయ్యారు. ఇక విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేయగా ముహూర్తపు సన్నివేశానికి వశిష్ఠ క్లాప్ కొట్టడం విశేషం. గవిరెడ్డి గారి గురించి చెప్పాలంటే హీఈస్ ఎ వెరీ ప్యాషనేట్ యాక్టర్ అండ్ న్యాచురల్ ఫ్లో ఉంటుంది ఆయనకి. పైగా ఆయనంతకు ఆయన బాగా రాయగలడు కాబట్టి రేపు పొద్దున సీన్ కానీ ఇంకోటి కానీ బాగా డెవలప్ చేయగలుగుతాడు. బాగా ఇంట్రెస్టింగ్గా కూడా వస్తుందని ఆశిస్తున్నాను. ఒక మంచి ఆర్టిస్టు, బోల్డ్ అంత పట్టుండి, స్క్రిప్ట్ మీద పట్టుండి చేసే వ్యక్తి, పైగా న్యాచురల్ ఫ్లో ఉండేవాళ్ళు, న్యాచురల్ యాక్టింగ్ చేసే వాళ్ళతో చేయడం అంటే ఛాలెంజింగ్ జాబ్. సో నాకు ఖచ్చితంగా ఛాలెంజ్ ఉంటుంది. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది, ప్రతి వస్తువుకి ఒక కథ ఉంటుంది. అలా మీరు పోస్టర్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆత్రేయపురం అనే ఊరు, అందులో ఉండే ఒక ఫ్యామిలీ, అందులో ఉండే ఒక పూతరేకులు. సో ఇదే మా కథ అండి. సో అంటే చాలా డైరెక్టర్ గారు చాలా ఎంటర్టైనింగ్గా, చాలా న్యూస్ అంటే ఎంటర్టైనింగ్ విలేజ్ డ్రామాతో కొత్త టోన్ పట్టుకొని ఫుల్ ఒక ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ని రెడీ చేశారండి. స్క్రిప్ట్ అంతా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ స్క్రిప్ట్ గురించి అంతా రాజీవ్ గారు చెప్పేశారు. స్టోరీ నరేట్ చేసినప్పుడు రాజీవ్ గారు నాకు ఇచ్చిన రియాక్షన్స్ కానీ, ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చాలా పాజిటివ్గా అనిపించింది. థ్యాంక్ యూ అండి ఫర్ యాక్సెప్టింగ్. అండ్ మన గవి బ్రో, నేను ఉన్నాను బ్రో, నేను భుజాల మీద మోస్తానని నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్ మర్చిపోయాను బ్రో. నిజంగా అంటే ఒక డైరెక్టర్గా డైరెక్టర్ పెయిన్ అర్థం చేసుకుని నేను బాగా బ్యాక్ ఎండ్లో బాగా సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సన్నీ, వెల్కమ్ ఆన్ బోర్డ్. అండ్ యూనో ఈజ్ అన్ ఇంట్రోవర్ట్, నేను కూడా కొంచెం ఇంట్రోవర్ట్నే, బాగా సింక్ అయ్యాము. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ అసెట్ టు ద టీమ్. వీళ్ళిద్దరు బ్రదర్స్, కొంచెం వేరియేషన్ కూడా ఒకళ్ళు. చూసారుగా, ఇది వాళ్ళకి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.